పల్లె పిలుస్తోంది, సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం పల్లె బాట పట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్తున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పల్లెలకు పయనమవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అటు టోల్ ప్లాజాల దగ్గర ఒకేసారి వేల వాహనాలు ఆగడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ బాగా పెరిగింది. టోల్ ప్లాజా దగ్గర మొత్తం 16 టోల్ బూత్లు ఉండగా విజయవాడ వైపు 12 గేట్లను తెరిచారు టోల్ ప్లాజా సిబ్బంది. ఫాస్టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్స్ సౌకర్యం కల్పించారు. ఇక రామోజీ ఫిలిం సిటీ దగ్గర వేలాది వాహనాలు బారులు తీరి ఆగిపోయాయి. ఇక చౌటుప్పల్ దగ్గర వేలాది వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి తిప్పలు పడుతున్నారు ప్రయాణికులు. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్లలో కూడా ప్రయాణికుల రద్దీ చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే సంక్రాంతి రష్ నెక్స్ట్ లెవెల్. సంక్రాంతి రష్ తో హైదరాబాద్ ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేందుకు వచ్చిన వేలాది మంది ప్రయాణికులతో మహాత్మా గాంధీ బస్ డిపో కిక్కిరిసిపోయింది. ఇవాళ సెకండ్ సాటర్డే, రేపు సండే అయినా కూడా నిన్ననే ఎక్కువ మంది పోతారనుకున్నాం. కానీ చాలామంది షాపింగ్ చేసుకొని ఇవాళ బయలుదేరినారు. ఇప్పటికి మేము 1223 బస్సులు ఇప్పటివరకు రన్ చేసాం. ఈరోజే ఇంకా కూడా బస్సులు ఎన్నంటే అన్నీ వస్తున్నాయి. హెవీ క్రౌడ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ ప్యాసింజర్కి ఇబ్బంది కలగకుండా టోటల్గా భద్రతా పరంగా అఫ్జల్గంజ్ పోలీసు వాళ్ళు ఒక 25 మందిని దాకా పెట్టారు. మేము మా ఆర్టీసీ సెక్యూరిటీ వాళ్ళని ఒక 20-30 మందిని పెట్టాము. ఇదిగాక రెగ్యులర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా 20 మంది ఉన్నారు. ఇప్పటివరకు అయితే చూస్తుంటే ప్రయాణికులకి ఇంతవరకు ఇబ్బంది కలిగినట్టు మాకు ఎలాంటి కంప్లైంట్లు కానీ ఏం లేవు. చిన్నగా ఎక్కడ బస్సు ట్రాఫిక్ జామ్ అయినా కూడా మా వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని అటెండ్ అవుతున్నారు. ఇప్పటివరకు అదంతా ప్రశాంతంగా. ఎక్కువ మేము మాకు ప్యాసింజర్లు అయితే ఆంధ్ర బస్సులకి ఆంధ్ర సైడ్ ఎక్కువ పోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు మహబూబ్నగర్ ప్లస్ నల్లగొండ సైడ్ కూడా ఎక్కువ పోతున్నారు. ఇప్పుడు నేను అక్కడ ఉప్పల్ నుంచి వచ్చాను. అక్కడ హన్మకొండకు కూడా బాగానే ఉన్నారు. ఉన్న వాటిల్లో ఎక్కువ కంపేర్ చేస్తే మాకు విజయవాడ హైవే మీద ఎక్కువ ప్యాసింజర్లు ట్రావెలింగ్ ఉంది.